హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మిషన్కి మోటార్ ఫిట్ చేసుకున్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఒకవేళ మోటార్ విప్పుకొని మళ్ళీ రిపేర్కి పంపించుకుని మళ్ళీ అలా ఫిట్ చేసుకోవాలి అనేది తెలియదు కదండి. అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. జిగ్జాగ్ మిషన్ అండి ఇది. అయితే దీనికి మోటార్ చిన్న మోటార్ ఇది ఫాల్ కొడతా ఉంటే మధ్యలోనే ఆగిపోయింది. ఇది ఇప్పి నేను ఇప్పుడు మెకానిక్ దగ్గరికి పంపించాలి. నేను ఫస్ట్ అసలు మిషన్ పోయిందా లేకపోతే మోటార్ పోయిందా అని నాకు కన్ఫ్యూజ్ వస్తుంది. ఏం లేదండి, మనకి మోటార్ పోయిందా మిషన్ పోయిందా అని తెలుసుకోవాలంటే ఇక్కడ ఈ బెల్ట్ ఉంది కదా, మనం మిషన్ వీల్ తిప్పుతున్నాం కదా, ఈ వీలు బాగా తిరిగి సూది పైకి కిందకి ఫ్రీగా రన్ అవుతుంటే మిషన్ ప్రాబ్లం ఏమీ లేదని, అప్పుడు ప్రాబ్లం అని. మనకి ఈ బెల్ట్ ఉంటుంది కదా, ఈ బెల్ట్ తీసేసి మనం ఫెడల్ తొక్కితే ఇది తిరగదనమాట. అప్పుడు మోటార్ పోయిందని మనం అర్థం చేసుకొని మోటార్ విప్పేసి మనం రిపేర్కి పంపించుకోవాలి. మీకు తెలుసుంటే రిపేర్ చేసుకోవచ్చు. నాకైతే మోటార్ రిపేర్ ఏమీ రాదండి. మామూలుగా నేను విప్పేసి ఇప్పుడు మెకానిక్ దగ్గర పంపిస్తున్నాను. మనకి ఇది విప్పడానికి ఒక టన్న స్క్రూ ఒకటి, అలాగే పట్కారు ఒకటి ఉంటే సరిపోతుంది. మోటార్ పనిచేయట్లేదంటే ఈ వీల్ అయితే తిరగదనమాట. మనం పెడల్ తొక్కిన వీలు తిరగదు. అప్పుడు మోటార్ పోయిందని మనం అర్థం చేసుకొని విప్పి మనం రిపేర్కి పంపించుకోవాలి. నేను ఇప్పుడు మోటార్ ఎలా విప్పాలనేది నేను చూపిస్తున్నాను. ఇది పూర్తిగా ఈ వీడియో ఏంటంటే కొత్తగా మా మిషన్కి మోటార్ ఫిట్ చేసుకునే వాళ్ళకి మాత్రమేనండి. మనకి ఇలాగా పట్కారు టర్న్ స్క్రూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇప్పాం కదండి నట్టు, ఈ నట్టు మనం జాగ్రత్త పెట్టుకోవాలి. మళ్ళీ మనం మోటార్ రిపేర్ అయ్యి వచ్చిన తర్వాత ఫిట్ చేసుకోవాలి కదా. ఇది మోటార్ని ఇలా విప్పుకోవాలి. మోటార్ కనెక్షన్స్ అన్నీ తీసేసుకుని మనం మోటార్ రిపేర్కి పంపించుకోవాలి. ఇదిగోండి, మోటార్ రిపేర్ అయ్యి వచ్చింది. ఇప్పుడు ఇది ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ మోటార్ని మనం ఎలా విప్పామో అలాగే ఫిట్ చేసుకోవాలి. చూడండి, మోటార్ హోల్ ఉంది కదా, ఇది ఇలా మిషన్కి దగ్గరగా పెట్టుకోవాలి. మోటార్ ఈ హోల్కి ఫిక్స్ అయ్యేలాగా ఫిట్ చేసుకోవాలి. ఈ మోటార్ చిన్న మోటార్ అయితే ఇలా మిషన్కి దగ్గరగా ఉంటుందండి. అదే పెద్ద మోటార్కి అయితే టేబుల్ మీద ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు మనం విప్పాం కదండి, నట్టు తీసుకుని ఈ హోల్ ఏదైతే ఉందో ఆ హోల్లో స్క్రూ పెట్టి మనం ఫిట్ చేసుకోవాలి. ఇలా టైట్గా ఫిట్ చేసుకోవాలి. మోటార్ కదలకుండా బాగా టైట్గా ఫిట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు బెల్ట్ తీసేసాం కదండి ఇందాక మోటార్ విప్పినప్పుడు. ఇప్పుడు ఈ బెల్ట్ ఫిట్ చేసుకోవాలి. ఈ మోటార్ కనెక్షన్ ఏదైతే ఉందో అది పెడల్కి కనెక్ట్ చేసుకుని మన మోటార్ ఎలా పనిచేస్తుందో కొంచెం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి, చూసారా, మోటార్ బాగానే పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.